బాడీ ఎలక్షన్స్లో ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు అనేది బాటం లైన్. ఏమంటారు? ఇది ఉద్యమ కాలం కాదు, ఒకరి మీద ఒకరు విమర్శించుకొని ఫైటింగ్కి రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ జరిగే ఓ డిబేట్ ఏదైతుందో మీరు డిబేట్ కండక్ట్ చేస్తున్నారు, ఇది సంక్షిప్తంగా ప్రజానీకానికి చేరితే మంచి చెడు వాళ్ళు నిర్ణేతలుగా న్యాయ నిర్ణేతలుగా ప్రజలు చూస్తూ ఉంటారు. ప్రజలకు అర్థం కాని భాషలో మనం మాట్లాడుకుంటే ప్రజలకు ఏమర్థం అవుతుంది? డిబేట్కు శానిటీ ఉండకుండా పోతుంది. కాబట్టి డిబేట్ సక్రమంగా జరగాలంటే ఇది ఉద్యమకాలం కాదు. ఆ మిత్రుడు ఆవేశానికి వచ్చి గ్రామ పంచాయతీలన్నీ మండలాలన్నీ తెలుసా మీకు అని, ఆయన టీచర్ కాదు, ఎగ్జామినర్ కాదు, మాకు ఎగ్జామ్ తెలియాల్సిన అవసరం కూడా లేదు. వేలిముద్రగాడు కూడా రూల్ చేయొచ్చు. రూలింగ్ చేసేటువంటి రోజులలో అది ఆయన గ్రూప్ 1కో గ్రూప్ 4కో పరీక్ష ప్రిపేర్ అవుతున్నట్టుంది. ఆయన గుర్తుపెట్టుకున్నాడు, చదువుకున్నాడు. మేము చాలా కాలం క్రితమే అటువంటి పరీక్షలకు సమాధానాలు రాసి వచ్చి వినండి, దళితుడైన రాజనరసింహ గారిని చాలా విమర్శించిండు. ఆయన ఉన్నత విద్యావంతుడు, ఆయనకు తెలియదు. ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా గత ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి. చిన్న విషయం ఆయన విమర్శించలేదు. ఎస్పెషల్లీ దామోదర్ రాజనరసింహ టార్గెట్ చేసి మాట్లాడాడు. ఆయన ఉన్నత విద్యావంతుడు, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివినటువంటి విజ్ఞాని, ఒక విద్యావేత్త. ఆయన వచ్చిన తర్వాత మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఇప్పుడిప్పుడే రివ్యూ మీటింగ్స్ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి ఎప్పటి నుంచో పాతుకపోయినటువంటి సర్జన్స్ను, ప్రొఫెసర్స్ను, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ను, అసోసియేట్ ప్రొఫెసర్స్ అందరినీ కూడా జిల్లా కొత్త మెడికల్ కాలేజీకి పోయి ఆ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ని అభివృద్ధి చేయండి అని చెప్పి గ్రామీణ ప్రాంతానికి పంపించినటువంటి అంశం దామోదర్ రాజనరసింహ గారి ప్రయత్నంలో భాగంగా జరిగినటువంటి. ఉస్మానియా గాంధీలో ఇక్కడ స్థిరపడ్డటువంటి డాక్టర్లు ఏళ్ల తరబడి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా నాగర్ కర్నూలు, వనపర్తి, ఆదిలాబాద్ ఎక్కడెక్కడికో ట్రాన్స్ఫర్ చేసి మీ సీనియర్స్ యొక్క సర్వీసెస్ గ్రామీణ ప్రాంత ప్రజానికానికి అవసరం ఉంది, మీరు పోయి అక్కడ చూడండి, అక్కడ కూడా విద్యార్థుల్ని మెడికల్ కాలేజీలో మంచి ఉన్నత శ్రేణి విద్యార్థుల్ని తయారు చేయండి, డాక్టర్లను వరల్డ్ ఫేమస్ డాక్టర్లను తయారు చేయండి, ఒక ఆరోగ్యవంతమైన తెలంగాణను మీరు నిర్మించండి అని ఆయన రివ్యూ మీటింగ్లు కండక్ట్ చేస్తూ ఎప్పటికప్పటికి రోజుల తరబడి గంటల తరబడి ప్రతిరోజు గంటల తరబడి రివ్యూ మీటింగ్లలో ఉండి ఉన్నత విద్యావంతులైన డాక్టర్లని మీరు వాళ్ళను ఆర్థించి అభ్యర్థించి వేర్వేరు మారుమూల ప్రాంతాలకు పేటట్టు చేసినటువంటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు. అదే గత ప్రభుత్వంలో హరీష్ రావు చేయలేకపోయాడు, ఈటెల రాజేందర్ కూడా చేయలేకపోయాడు. ఇక దోపిడీ అంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో నేను చెప్తాను, గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ధనిక రాష్ట్రం, దేశంలో ధనిక రాష్ట్రం అని అబద్ధపు పునాదుల మీద నాటకాలు ఆడి 7.5 లక్షల కోట్ల అప్పు చేసిపోయినటువంటి ఒక మోసపూరిత కుట్రపూరితమైనటువంటి ధనిక రాష్ట్రం అని చెప్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్తూ మోసానికి దిగినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. తర్వాత వాళ్ళు చేసిన తప్పిదాలకు రోగం వస్తే మందు ఒకటి ఇచ్చినట్టుగా వేరే ఒకరిని మాట్లాడనీయకుండా వాళ్ళ మీద తిరుగుబాటు చేసినట్టు. ఇదో ఉద్యమ కాలం కాదు. ఉద్యమాలలో గట్టిగా మీకంటే ఎక్కువ గట్టిగా మాట్లాడినాం. నువ్వు 100 కిలోమీటర్ల స్పీడ్ పోతే మేము 1000 కిలోమీటర్ల స్పీడ్తో మాట్లాడినటువంటి అంశాలను ఉద్యమాలు చేసిన వాళ్ళం మేము. అంత నిర్లిప్తంగా నిర్లక్ష్యంగా ఇటువంటి డిబేట్లు రాకూడదు. ఎట్లా ఇష్టం వచ్చినట్టు ఇది డిబేట్ అండి. డిబేట్ జరిగేది ప్రజానీకం వింటారు, ప్రజానీకమే న్యాయ నిర్ణేతలు అవుతారు. ఈ గ్రామ పంచాయతీలు ఎన్నో చెప్తే గ్రామ పంచాయతీలు ఎన్నో అడగడమేనా? ఈయనకి ఏ అధికారం ఇచ్చారు? మీరు గ్రామ పంచాయతీలన్నీ మండలాలని మీరు చెప్తారా? చెప్పండి అని. దట్ ఈస్ వెరీ వెరీ సిల్లీ క్వశ్చన్. తర్వాత ఆయన ఆర్గ్యుమెంట్స్ ఏంటి? ఏం ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు? ఏం ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు? ఇటు వినండి, ధనిక రాష్ట్రం దగ్గర టీఆర్ఎస్ ప్రభుత్వంలో జిల్లాలు 33, లక్కీ నంబర్ల జిల్లాలు 33, ఇన్ఫ్రాస్ట్రక్చర్ 33 అని ఇన్ఫ్రాస్ట్రక్చర్కు కలెక్టర్ ఆఫీసులు కడితే
మీకు ఖచ్చితంగా టైం ఇస్తాను. అప్పుడు మీరు చెప్పండి, మధ్యలో మాట్లాడితే కన్వే అవ్వదు. కలెక్టర్ ఆఫీసులు కడితే 50 కోట్లకు కలెక్టర్ ఆఫీస్ అనుకుందాం. 33 కలెక్టర్ ఆఫీసులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని కట్టిండ్రు. 33కు 1500 కోట్లు అవుతుంది. 1600 కోట్లు అవుతుంది. దాని కొరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముంటుందండి? నువ్వు కాళేశ్వరం అనే బిగ్ ప్రాజెక్ట్లో అన్ని అప్పులు తీసుకొని తర్వాత వరంగల్ MGM హాస్పిటల్ ఉంది, సెంట్రల్ జైలును హాస్పిటల్ కన్వర్ట్ చేసి దాని మీద కూడా అప్పు చేశారు. సరే, ప్రభుత్వంలో నిధులు ఉంటే లేకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించుకొని కొన్ని ఫండ్స్ తెచ్చుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటే అవుతుంది. దానికి కూడా ఆ ల్యాండ్ మీద కార్పొరేషన్ క్రియేట్ చేసి దాని మీద కూడా లోన్స్ తీసుకున్నారు. దేనికి ఉపయోగపడుతుంది అది? ఆ లోన్స్ తీసుకునేది ఏంది? 40% 30% గెట్ బ్యాక్ మళ్ళీ వాళ్ళ ఇంటికి పోతుంది. తర్వాత నీకు కేసీఆర్ గారు ఉద్యమ కాలంలో ఆయనకు ఉండేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతే ఉండి ఇవన్నీ అప్పులు చేసినా ఇవ్వడం పట్టించుకోకపోయేది. ఆయన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆయనది డెవలప్ అయింది. పర్సనల్గా కొడుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది, బిడ్డ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది, మరదల కొడుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది. ఈ వందిమాగ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది, కానీ ప్రజానికం యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కాలేదు. 9.5 బీఆర్ఎస్ పార్టీ చేసింది ఏం లేదా తెలంగాణకి? నిజంగా మీరు అసలు నిజంగా మొత్తం ఫెయిల్ అయ్యారు, వారేం చేయలేదనిపిస్తుందా? చేసింది కంటికి కనపడేటువంటి అంశాలు కొన్ని చూపెట్టారు, ఫ్లైఓవర్స్. కానీ దాని వెనుక కంటికి కనబడని దోపిడీ చేసిండ్రు. తర్వాత కాళేశ్వరం పేరు మీద నేను వరంగల్కు పోతా ఉంటే క్షణం తీరిక లేకుండా లారీలు నడిచాడు. ఈ లారీలను ఇవ్వాలి అని తీస్తే అధికార పక్షానికి సంబంధించిన వ్యక్తులే ఎన్ని వేల లారీలు. ఇవి లారీలు ఎక్కడి నుంచి పోతుందంటే కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న ఇసుక దోపిడీ. ఆ ఇసుక దోపిడీ సరే, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినట్టు చూపెడుతున్నారు, హైదరాబాద్లో ఒక ఫ్లైఓవర్ కట్టినట్టు చూపెడుతున్నారు, ఇసుక దోపిడీ చేస్తున్నారు. తర్వాత 33 జిల్లాలు అవసరం లేదండి, 10 జిల్లాలకు 20 జిల్లాలు చేస్తే సరిపోతుంది. లేకపోతే పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ ఎన్ని ఉంటే అన్ని జిల్లాలు సరిపోతుంది. ఇన్ని జిల్లాలు మారుమూల ప్రాంతంలో చేయాల్సిన అవసరం వచ్చిందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే ముసుగులో రియల్ ఎస్టేట్ దోపిడీ జరిగింది. 33 జిల్లా హెడ్ క్వార్టర్ల పేరు మీద 33 జిల్లాలలో లోకల్ ఎమ్మెల్యేలకి అన్ని పవర్స్ ఇచ్చి ఆడ పార్టీకి విలువ లేకుండా చేసి సీనియర్ నాయకులకు విలువ లేకుండా చేస్తే ఆ లోకల్ ఎమ్మెల్యే ఒక కాన్స్టిట్యున్సీ మొత్తాన్ని రియల్ ఎస్టేట్ మాఫియాగా మార్చుకొని దోపిడీ చేసిండు. ఇవాళ వందల వేల కోట్లకు ఒక్కొక్క ఎమ్మెల్యే వేల కోట్లకు ఎదిగిపోయిండు. ఏమీ లేనటువంటి గత కాంగ్రెస్ ప్రభుత్వంలో స్వతంత్రం వచ్చిన కాంచి చూస్తే చాలామందికి ఇల్లు లేని ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య గారు ఉంటారు. ఇప్పుడు సైకిల్ మీద పోతారంటే ఇల్లు లేదు. కొంచెం నిస్వార్థమైనటువంటి ఎమ్మెల్యేలు వివిధ వామపక్ష పార్టీలలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నారు, తెలుగుదేశం పార్టీలో కూడా ఉన్నారు. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీలో ఏ ఎమ్మెల్యే కూడా 100 కోట్లకు తక్కువ సంపాదించుకున్న పాపాన పోలేదు. వీళ్ళు రియల్ ఎస్టేటే మార్గం అని చెప్పి ఇన్ఫ్రాస్ట్రక్చరే మా ధ్యేయం, కేసీఆరే మా దేవుడు, దోపిడే మా రాజ్యాంగంలో తీర్మానం అనే విధంగా దోపిడీ చేసి వాళ్ళు ఆర్థికంగా బలపడ్డారు. కాబట్టి కేసీఆర్ని ఆయన ప్రభుత్వాన్ని నిర్దాక్షిణ్యంగా ఇక్కడి నుంచి తీసేసారు ప్రజలు. కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆర్థిక పరిస్థితి ప్రజానీకానికి తెలవాలని చెప్పి వెంటనే వారం 10 రోజులలో మీటింగ్ పెట్టి శ్వేతపత్రం ప్రకటించేసి ఇగో ఆర్థిక పరిస్థితి ఇట్లా ఉంది, మేము ఈ హామీలన్నీ మేము ప్రజల ముందుకు తప్పకుండా అమలు చేస్తాం, దశల వారీగా 100 రోజులలోనే చేస్తాం అనుకున్నాం. ఈ ఆర్థిక పరిస్థితి రీత్యా ఇది వీలు పడతలేదు కాబట్టి ఫస్ట్ ప్రయారిటీగా ఏదైతే చేతుల మీదుగా ఉంటుందో అవి చేసేసిండ్రు. రెండవ ప్రయారిటీగా రుణమాఫీ 2 లక్షల రూపాయలు ఎట్ టైం చేయాలని చెప్పి దాదాపు 20 లక్షల మందికి 2 లక్షల రుణమాఫీ పూర్తి చేసిండ్రు. ఇంకా కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కూడా త్వరలో పూర్తి చేసి గ్రామ పంచాయతీ ఎన్నికలకు మేము అవన్నీ రైతు బంధు అనే అంశం ఇది ఒకటి. రైతు బంధు అనే నిర్దేశం ఎట్లా చేసిందంటే రైతులకు పెట్టుబడి సాయం కింద అందించేటువంటి అంశంగా అప్పటి కేసీఆర్ గారు ఆ ప్రభుత్వంలో ఒక నిర్దేశించి చెప్పినటువంటి మాటలు. పెట్టుబడి సాయం రైతు బంధు అనేది అంశం. పెట్టుబడి సాయం అంటే దేనికి పెట్టుబడి సాయం? ఇప్పుడు చాలా వరకు రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్ వరకు అన్నీ కూడా భూములన్నీ అమ్ముడు పోయి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వాటిని ప్లాట్లుగా విభజించి గేటెడ్ కమ్యూనిటీగా కొన్ని విల్లాస్ కట్టుకున్నారు, కొంత రకరకాలుగా విభజన జరిగిపోయింది. అగ్రికల్చర్ ఇటువంటి పోను
మిగతా దాన్ని వీళ్ళు 7,500 అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ఎకరానికి ఇవ్వాలనుకున్నారో దానికి ఒక కట్టుదిట్టమైన నిర్ణయం తీసుకోవడానికి ఒక సబ్ కమిటీ వేసిండ్రు. అందులోకి వెళ్ళి ఏది ఉత్తమమైనదో, రైతులకు ఏది ఉపయోగకరంగా ఉంటుందో, ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారుల కబంధ హస్తాలలో పోయినటువంటి భూమి, తర్వాత రాళ్ళు రప్పలు గుట్టలై కూడా తీసేసిన తర్వాత డివైడ్ చేసేసరికి అంటే ఆ పెట్టుబడి టైం వెళ్ళిపోదా, అంటే క్రాస్ అయి ఈ విషయం నేను ఒకటి సరే చెప్తాను. ఆ పెట్టుబడి సాయం సరే, ఒక కొన్ని కీలక అంశాలు, కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఒక 5-6 నెలలు ఒక లేట్ అవుతుంది. లేట్ అయినా పర్లేదు, కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటాం. రైతులకు ఏది ఉపయోగకరంగా ఉంటుందో ఆ నిర్ణయం తీసుకొని మాకు ప్రభుత్వం ముందుకు పోతుంది. కేసీఆర్